తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, మీకే స్తుతి. బలవంతుడు అయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, నీకే మహిమ. సముద్ర పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవా, మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవా, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడు అయినటువంటి మా దేవా, నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము, మీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రం. సత్యస్వరూప ఆత్మదేవా, మీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవా, మీకే స్తుతి. మహిమా స్వరూపైనటువంటి ఆత్మదేవా, మీకే స్తుతి. జీవమునిచ్చే ఆత్మదేవా, నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవా, మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవా, మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవా, నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవా, మీకే స్తుతి. జీవింపజేయ ఆత్మదేవా, మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చవాడమైనటువంటి మా దేవా, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవా, మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవా, మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. నిత్యుడుగా ఆత్మదేవ, మీకే స్తుతి. సర్వోన్నత శక్తి అయినటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. దత్తపుత్రాత్మనుదేవ, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి, నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ ఆశ్చర్యమైనటువంటి వాడా, నీకే మహిమ. ఇజ్రాయెల్ యొక్క వెలుగై ఉన్నటువంటి వాడా, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు తండ్రి, మీకే స్తోత్రం. జీవం గల మా తండ్రి, మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్న మా తండ్రి, నీకే మహిమ. మహోన్నతుడు మా దేవా, నీకే స్తోత్రం. మహాదేవా, నీకే మహిమ. దేవాతి దేవా, మీకే స్తుతి. జీవముగల మా దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నేను ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాము నాయన. ఇక నేను హెబ్రీ పత్రిక 17 సెలవిచ్చినట్లు వారి పాపములను వారి అక్రమలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా దేవా నాయన, ఇదిగో తండ్రి, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయము తండ్రి. మా దోషం పోవునట్లు బావుగా కడుగుము నాయన. మా పాపమును పోవునట్లు తండ్రి మమ్మల్ని పవిత్రపరచమని, ఇష్టపద మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనని ఉదయకాల సమయంలో తన దేవ బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, మీ కృపా కాపుదలు దాయిచ్చమని అడుగుచున్నాం నాయన. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, నేను సార్వత్రిక సంఘంలో తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి రక్షణ దాయిచ్చండి ఆయన. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దాయిచ్చండి ఆయన. ఇకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి, ఇదిగోనైనా మీతో పాటు నడిచే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడుంచి నాయన, మీ కృప తోడుంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడే, నిజమే తండ్రి, పాపంలో నుండి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాప నుండి తండ్రి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. నేత్రాశలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నాం నాయన. గర్వము నుండి తండ్రి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. లోకాశల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, అనారోగ్యంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి అనారోగ్యం నుంచి నాయన విడిపించి నాయన చక్కని ఆరోగ్యం దయచేయమని మీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డకి తండ్రి నాయన స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన వారి సమస్యల నుంచి, వారి అప్పుల బాధల నుంచి తండ్రి, ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి నాయన, ప్రతి ఒక్క శ్రమల నుండి నాయన బిడ్డలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడుదల దయచేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేయమని
దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, సమస్త దుర్నీతి నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. అన్యుల చేతుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, ధన 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 ధనమో ధన వ్యామోహమే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్తనమే కానీ మరి ఏది కూడా మాకు ఉండుకున్నట్లు ఆయన అట్టి ధన్యత దయచేయండి. ఆయన ప్రయాణంలో ఉండటం ప్రతి బిడ్డకి తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి మీ కృప తోడించమని అడుగుచున్నాం నాయన. డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తండ్రి ఆయన మీ కృప కాపుదల దయచేయమని తండ్రి, విద్యార్థుల కొరకు, యవ్వన బిడ్డలందరి కొరకు తండ్రి నాయన మీ కాపుదల దయచేయమని తండ్రి, ఇగోనైనా వారి చదువుల్లోను, ప్రతి విషయంలోనూ, వారి రాకపోకల్లోనూ తండ్రి మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి తండ్రి, ఇగోనైనా సాయంకాలం తండ్రి వారి వారి గృహాలకు వచ్చినట్లు ఆయన, క్షేమకరం వచ్చినట్లు ఆయన మీ సన్నిధి మీ కృప కాపుదల తోడించమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని బండాలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఇగో తండ్రి వ్యసన పరులకు అందరికీ కూడా తండ్రి ఆ వ్యసనాల నుంచి విడిపించమని తండ్రి నాయన మీ దయారెక్కల చట్టం భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇంకా నాయన శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి. శోధన నుంచి నాయన శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని, శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధురేగా నేత్రాశలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలను, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలను, ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలను, ఆఫీసులో పనిబడులు చేస్తున్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చట్టం భద్రపరచండి అయినా. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఏకాంగులను సంసారాలుగా చేయవడం నీవే గనక నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి బిడ్డకి కూడా తండ్రి మీ కాపుదల దయచేయమని నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో వారిని జతపరిచి తండ్రి నిందారైతులు కానీ, పరిశుద్ధులు కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి నాయన, మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటున్న తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్న తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన తండ్రి మా ప్రాణములకు సేద తీర్చున్నవాడవు నాయన. ఇక తండ్రి మీ నామాన్ని బట్టి నాయన నీతి మార్గములు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి మా ప్రభా మేము మా దినములన్నీ తండ్రి కృపాక్షేమంలే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాస చేద్దాము అని చెప్పుకునేలాగన అట్టి ధన్యత, అట్టి కృప మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధుడ ప్రేమ గలటి మా తండ్రి, వేటగాన ఊరిలోండి రక్షించే దేవుడు అన్ని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మా ప్రవర్తన సరిగ్గా ఉండుటకు తండ్రి సహాయం చేయండి ఆయన. సిద్ధపాటు కలిగి ఉండినట్లు ఆయన, బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు ఆయన. అట్టి కృపాటుకు అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇది తండ్రి మాకు అందరికీ సంతోష జీవితం కలిగి ఉన్నట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 నెలల్లో సెలవిచ్చినట్లు సంతోషించండి, ఎల్లప్పుడూ మరలా చెప్పుదును, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించడని సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మేము ఆనందించుటకు నాయన మీ యందు ఆనందించుటకు తండ్రి మేమందరము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి ధన్యత, అట్టి కృప మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మేమందరము క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండినట్లు తండ్రి నాయన, బలహీన సమయాలలో మేము బలం పొందుకున్నట్టుకు తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగోనైనా మరి మమ్మల్ని దుష్టత్వములకు లోబడకుండానట్లు అంటే మాకు శక్తిని దయచేయండి ఆయన. మీ దృష్టికి అంగీకారమైనటువంటి బ్రతుకులు మేము బ్రతుకున్నట్లయినా అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు తండ్రి నాయన. నీవు శ్రమపరిచిన ఏండ్ల కొలది తండ్రి నాయన, మేము కీడు అనిపించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము తండ్రి. మా దేవుడైనటువంటి యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నాయన, ఇదిగో తండ్రి సమాధానపరచు
సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని సెలవిస్తున్నావు తండ్రి. ఇక నేను సమాధానపరిచినట్లు తండ్రి, సమాధాన సువార్త నాయన మేము చెప్పినట్లు తండ్రి, నాయన ఇక వచ్చి మేము నాయన సువార్త ప్రకటన చేయించుండగా అది గ్రహింపజేస్తే మనసు విడిచున్నటువంటి వారికి అనుగ్రహించండి నాయన. ఇక మీ మీదను మా మీదను తిరుగుబడి చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మన్నించమని తండ్రి ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి ప్రజను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ దయారెక్కల చట్న భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, వారి పరలోకం వారు పరలోక రాజ్యం వారిది అని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము ఆత్మ విషయమే దీనులుగా ఉండునట్లు తండ్రి మా గట్టి కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. నాయన పరిశుద్ధుడ, ఇదిగో నాయన మీ సన్నిధిలోనైనా తండ్రి, ఇదిగోనైనా మీ 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 కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా కానీ నాయన లేఖనంలో నాయన మీరు కీర్తన గ్రంథం 24లో సెలవిచ్చినట్లు తండ్రి, ఇక నేను మా ఆలోచనలు తండ్రి నాయన తండ్రి మీకు మహిమకరముగా ఉండినట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గురుండును యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీ కొదువు ఉండదని సెలవిస్తున్నావు తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ ఇబ్బందుల కొద్దీ ఉన్నదో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటి నుండి వారిని విడిపించినని నాయన కీర్తన గ్రంథం 34:17లో సెలవిచ్చినట్లు తండ్రి. అట్టి కృప, అట్టి ధన్యత తండ్రి ఇంకా నేను ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డకి ప్రతి ఒక్కరికి తండ్రి, ఇక ఎవరిగడ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని విరిగి నలిగిన హృదయం గలవారికి ఆసనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించినని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా ఇక నేను నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యెహోవాను విడిపించినని లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరిచి నాయన ఈ పరలోకపు కణాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు దయచేయమని మీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.